అరుణాచలం దర్శనం అయిన తర్వాత మనం శ్రీరంగం వెళ్తున్నాము. శ్రీరంగం వెళ్ళే దారిలో ఇంకా శ్రీరంగానికి మనం వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మరొక్కసారి అరుణాచలం గిరిని చూస్తూ ఉంటే, అరుణాచలం కొండను చూసుకుంటూ, అరుణాచలంకి ఎంట్రన్స్ ఉండే వేని చూస్తూ ఉంటే మరోసారి మళ్ళీ వెళ్దామా వెనక్కి అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా దర్శనం చేసుకున్నప్పుడు ఇలా అనిపించిన అనుభవం ఏమైనా ఉందా? వెల్కమ్ టు ఆర్జే రీను వ్లాగ్స్. నేను ఆర్జే రీను అండి. ఇవాళ మనము అరుణాచలంలో ఉదయం బయలుదేరి ఇప్పుడు 11 అవుతోంది టైము. శ్రీరంగంకి రీచ్ అవ్వాలి. రీచింగ్ టైం మనకి తొందరగానే చూపిస్తుంది, బట్ మధ్యలో మనం లంచ్ చేసుకొని వెళ్ళాలి. ఈ టెంపుల్ ఏంటి ప్రత్యేకత, శ్రీరంగం ఆలయం ప్రత్యేకత ఏంటి, టెంపుల్లో స్పెషల్గా ఏముంటుంది, అసలు హిస్టరీ ఏంటి, ఎన్ని ఇయర్స్ క్రితంది ఈ టెంపుల్ అని అంటే, ముఖ్యంగా ఎందుకు ఈ శ్రీరంగానికి ప్రత్యేకించేసారి వెళ్ళాలనుకుంటున్నాము అని అంటే, 1000 ఏళ్ల నాటి శ్రీ రామానుజాచార్యుల శరీరం శ్రీరంగంలో మనం చూడాలనుకుని వెళ్తూ ఉన్నాము. వేదానికి సరైన అర్థం చెప్పి విశిష్ట అద్వైత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు రామానుజాచార్యుడు. ఆయన మరణించి 1000 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉండటం విశేషం. మన భారతదేశంలో మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. ప్రతి రాష్ట్రంలోనూ అభ్రపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. వాటిలో తమిళనాడులోని తిరుచినాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగపట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభూగా అవతరించినట్లు చెబుతారు. 7 ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగున ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోదగినది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం. ఇంకొక 30 కిలోమీటర్లు ఉందనగా నేను ఇక్కడ మీకు వాయిస్ చెప్తున్నానండి. భోజనం చేసుకున్నాము. అశ్విన్స్ అని ఒక హోటల్ మాకు మధ్యలో తగిలింది, అక్కడ భోజనం చేసుకున్నాము. ఇప్పుడు రీచింగ్ టైం మనకి 3:30 అని చూపిస్తుంది. సో 3:30 కల్లా వెళ్ళిపోతామని నేను అక్కడ చెప్తూ ఉన్నాను. ఇక మనం మాట్లాడుకుంటున్నాం కదా శ్రీ రామానుజాచార్యుల వారి గురించి. ఆయన పరమపదించి 1000 ఏళ్లకు పైగా గడిచినా కూడా ఆయన శరీరాన్ని నేటికి ఇక్కడ భద్రపరిచి ఉండటం విశేషమే కదా. సో చాలామంది భక్తులకు దీని గురించి తెలియకపోవటం విచారకరమే. కొందరు శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు. మాకు కూడా ఇదే అనుభవం జరిగింది. ఈ బ్రిడ్జ్ మీకు వచ్చిన తర్వాత కావేరీ నది మనం దాటుతూ ఉంటాం. టెంపుల్కి రీచ్ అయిపోయాము. అయితే ఆయన పద్మాసనంలో యోగి భంగిమలో కూర్చొని రామానుజులు అక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది మనకి. ప్రతి ఏటా 2 సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారట. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ, పువ్వును ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారట. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు, గోళ్లను మాత్రం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవటం వల్ల హారతి వెలుగులో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాయి. రామానుజులు క్రీస్తు శకం 1017వ సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూర్ భూతపురిలో జన్మించారు. ఆయన దాదాపు 123 ఏళ్ళు జీవించిన రామానుజులు విశిష్ట అద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆయన జీవితకాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపుర క్షేత్రాల్లో గడిపారు. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణు రూపానిదా, శివరూపానిదా అని వైష్ణవులు, శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు. తిరుమల స్వామివారి గర్భాలయంలో శంకుచక్రాలను ఉంచగా తెల్లవారి చూసేసరికి స్వామివారి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కారమైంది. ఇక తిరుమల వెంకటేశ్వరునికి నిత్య కైంకర్యాలను, సేవలను కూడా రామానుజాచార్యులే నిర్ణయించారుట. కొందరికే పరిమితమైన అష్టాక్షరి ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియార్ ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు. ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను కూడా తోసిపుచ్చి తాను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఈ మంత్రోపదేశం పొందిన వారికి
ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు. ఇలా సమభావన, సహజీవన, సమతాభావనలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు ఆయన. అటువంటి గొప్ప ప్రదేశంలోకి ఇప్పుడు అడుగు పెట్టాము, శ్రీరంగంలోకి. శ్రీరంగం మేము మొదటిసారి విజిట్ చేస్తున్నాము. కర్ణాటకలో మనకి మైసూర్ దగ్గర ఉన్నటువంటి శ్రీరంగం మేము 2-3 సార్లు విజిట్ చేశాము. కానీ ఈ శ్రీరంగం ప్రత్యేకించి రామానుజాచార్యులు శరీరం విడిచిపెట్టారు కాబట్టి ఈ ప్రదేశాన్ని ఖచ్చితంగా చూడాలి అని చెప్పి మా ఆయనకి ఎప్పటి నుంచో కోరిక. ఇక ఇక్కడ 15వ శతాబ్దంలో మరణించిన సెయింట్ జేవియర్ పార్థివ దేహాన్ని కూడా గోవాలోని బసిలికా ఆఫ్ బాంబ్ అనే చర్చిలో భద్రపరిచారు. సేమ్ ఇదే విధంగా దీని గురించి కూడా చెప్తూ ఉంటారు. తెలుగు ఎంత? 80 ఓన్లీ. అలౌడ్ கிடையாது. టోటల్ 80. స్లిప్పర్ అలా నా వచ్చిరాని తమిళ్తో ఏదో తమిళ దేశం అంతా మాట్లాడేశాను. నేను మాత్రం తెలుగులో మాట్లాడడానికే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తమిళంలో మాట్లాడుతూ ఉంటే నా తెలుగు నాకు ఇంకా గొప్పగా అనిపించింది. మనం తూర్పు గోపురం నుంచి లోపలికి వెళ్తూ ఉన్నాము. అక్క దగ్గర చెప్పులు పెట్టాం కదా, బయటికి వచ్చిన తర్వాత జోరున వర్షం. చెప్పులు పోకుండా ఆవిడైతే కొంచెం పైకి పెట్టెళ్ళారు. ఈ సందర్భంగా ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా లోపలికి ఎంటర్ అవుతుంటేనే ఒక వైబ్రేషన్ అండి, అది ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మాటల్లో వర్ణించలేనిది. ఎంటర్ అవుతూనే ఇక్కడ మాకు ఏనుగు కూడా కనిపించింది. అలాగే లోపలికి వెళ్తున్నప్పుడు ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా మాకు చాలా చాలా బాగా అనిపించింది. అంటే టెంపుల్లోకి ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది మాకు అసలు కరెక్ట్గా తెలియలేదు. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు చాలా మంచి రోజు ఉండింది. అంటే ఆ టైంలో ఇక్కడ మన హైదరాబాద్లో సమతామూర్తి దగ్గర కూడా చాలా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్ ఆ రోజు సోమవారం ద్వాదశి ఉంది, త్రయోదశి ఉంది. అందులోనూ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి సమతామూర్తి దగ్గర రామానుజాచార్యుల వారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఆ టైంలో. ఆ రోజు చాలా మంచిది. ద్వాదశి రోజు ఈ టెంపుల్లో చాలా మంచి పూజలు జరుగుతాయట. అటువంటి రోజు మేము ఇలా దర్శనం చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఇంకా ప్రత్యేకించి ఏంటంటే ఆ రోజు మేము శ్రీరంగం చూసినప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. ఇలా వెళ్తున్నాం అన్నాను కదా, టెంపుల్ ముందరే ఉన్నాం. కానీ ఫస్ట్ మేము అక్కడ దర్శనం పెట్టుకున్నది మన గరుడికి. ఆ తర్వాత ఇక్కడ స్వామివారికి మామూలుగా ఇవన్నీ చదివి వినిపిస్తుంటారు కదా ఆయనకు సంబంధించినవి, అదంతా జరుగుతూ ఉందన్నమాట. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది. టెంపుల్ అప్పుడే మాకు ఓపెనింగ్ 4 o'clock అనుకున్నాము, కాకపోతే 4 o'clock కాదట. టెంపుల్ ఓపెన్ అవ్వడానికి ఇంకా 5:30కి అన్నారు. ఈలోపు టెంపుల్ అంతా చుట్టూ తిరిగేసి వద్దాం అనుకుని మేము తిరుగుతూ ఉన్నాము. ఏంటి ప్రత్యేకత శ్రీరంగము అనంటే, శ్రీ మహావిష్ణువు స్వయం వ్యక్తమైన 8 క్షేత్రాల్లో శ్రీరంగం మొట్టమొదటిది. 108 ప్రధాన విష్ణు దేవాలయాల్లో, అంటే దివ్య దేశాలు అంటాం కదా, అన్నిటికంటే మొట్టమొదటిదిగా అత్యంత ప్రధానమైనదిగా ఇది పరిగణ పొందుతోంది. తిరువరంగ తిరుపతి, పెరియ కోయిల్, భూలోక వైకుంఠం, భోగమండపంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక వైష్ణవ పరిభాషలో కోయిల్ లేదా కోవెల అనే పదం సూచించేది ఈ ఆలయాన్ని మాత్రమే. ఈ ఆలయం బృహత్ పరిమాణంలో ఉంటుంది. అంటే ఆలయం ప్రాంగణం అంతా కూడా 156 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనికి 7 ప్రాకారాలు లేదా ప్రహారీ గోడలు అంటాం, అవి ఉన్నాయిట. అలాగే ఈ ప్రహారీ అన్నీ కూడా దృఢంగా భారీ బురుజులున్న గోడలతో ఏర్పాటయ్యావి. అవన్నీ కూడా గర్భగుడి చుట్టూ ఆవరించి ఉన్నాయి. అన్ని ప్రాకారాల్లో ఉన్న 21 బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులకు ఎవరికైనా ఒక విశిష్టమైన
దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక జంట నదులైన కావేరి, కొలేరున్ లేదా కొళ్ళిందల ద్వారా రూపొందుకున్నటువంటి ఒక చిన్న ద్వీపంలో ఈ ఆలయం నెలకొని ఉంది. శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయం ఓ గొప్ప సామ్రాజ్యానికి చెందిన చారిత్రక గత వైభవాన్ని, వేలాది సంవత్సరాల నాటి ఓ నాగరికతను చాటి చెబుతుంది. పల్లవరాజుల పాలన మతపరమైన ఓ గట్టి పునాది ఏర్పరచడానికి ప్రతీకగా నిలుస్తోంది. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి కర్ణాటక ప్రాంతంలో ఆర్య సంస్థలకి వృద్ధికి ఈ సామ్రాజ్యం చాలా గొప్ప ప్రోత్సాహం ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. కొరమండల్ తీరాన్ని, తూర్పు దక్కన ప్రాంతంలో ప్రధాన భూభాగాన్ని 300 ఏళ్లకు పైగా పరిపాలించినటువంటి చోళ వంశం ప్రాంతాల్లో పురోగామి హిందూ సంస్కృతి వర్ధిల్లేందుకు ఇది దోహదపడిందనే చెప్పొచ్చు. ఇక చోళుల గురించి మనం చెప్పుకోవాలి. ఆలయం గురించి మాట్లాడుకున్నప్పుడు చోళులు 13వ శతాబ్దంలో మదురైకి చెందిన పాండ్యుల చేతిలో, మైసూరుకి చెందిన హోయసల రాజుల చేతిలో ఓడిపోయారు. శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హోయసలుల ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు, కానీ అవి శాసనాలు, భవనాల వరకు మాత్రమే పరిమితమైపోయాయి. హోయసలులను 14వ శతాబ్దం మొదటి భాగంలో పాండ్యులు ఓడించారు. ఆ తర్వాత దక్కన్ పీఠభూమి, దాని మీద మహమ్మదీయులు తరచూ దాడులు చేసినప్పటికీ 1336లో విజయనగరంలో ఏర్పడిన హిందూ సామ్రాజ్యం నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సామ్రాజ్యం తన స్వతంత్ర ప్రతిపత్తిని 1565 వరకు కొనసాగించగలిగింది. ఇలా చరిత్ర చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉందండి. ఏదో నాకు తెలిసినంత వరకు నేను రీసెర్చ్ చేసుకొని మీకు చెప్తూ ఉన్నాను. ఇక నిర్మాణ శైలి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఆలయం అంతా మేము నిదానంగా తిరిగి చూసాము. ఒక 2 గంటల పాటు అమ్మవారి దర్శనం ముందుగా చేసుకొని వచ్చాము. అమ్మవారి దర్శనం చేసుకునే ముందర మనకి ఉచిత దర్శనం లైను, తర్వాత 51 రూపాయల లైను అని ఉంటే మేము దగ్గరగా చూడొచ్చు, తొందరగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అని ఆ టికెట్ తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నాము. స్వామివారి దర్శనానికంటే ముందరగా ఇంకా చాలా సమయం ఉందని ఇక్కడ కోనేరు, ఆలయ ప్రాంగణం అంతా తిరిగి చూస్తూ ఉన్నాము. మనం వచ్చింది తూర్పు గోపురం నుంచి వచ్చాం కదా, ఇప్పుడు ఇది పడమర గోపురం అన్నమాట. పడమర గోపురం వైపు ఇలా ఈ వ్యూ చాలా బాగా అనిపించి మేమైతే ఇక్కడ పిక్స్ తీసుకున్నాము. ఈ నిర్మాణం అంతా కూడా దక్షిణపు కోనలో కావేరు నది 2 బహుపాయల మధ్య ఏర్పడిన ఒక ద్వీపం మీద 10 డిగ్రీల 78 డిగ్రీల మధ్య కట్టారంట ఈ టెంపుల్ని. అయితే ఇక్కడ 7 ప్రాకార గోపురాలు అసంపూర్తిగా మిగిలిపోయేవే, వాటినే రాజగోపురం అని అంటారు. అవి పూర్తయినట్లయితే వాటి ఎత్తు కనీసం 50 మీటర్లు ఉండవచ్చునని భారీ పునాదుల కొలతలు రుజువు చేస్తూ ఉంటాయి. ఇంకా ఒక్కొక్క ప్రాకారానికి ఒక్కొక్క విశిష్టత ఉందండి. 1వ ప్రాకారం, 2వ ప్రాకారం, 3వ ప్రాకారం, 4వ ప్రాకారము, 5వ ప్రాకారం, 6, 7 ప్రాకారాలకి గోపురాలకి ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క హిస్టరీ ఉంది. ఇది కోనేరు చూస్తున్నారు కదా, ఆ కోనేరు కూడా ఒక డిఫరెంట్ షేప్లో ఉంది. ఇక్కడ వీళ్ళు కూర్చున్న దగ్గర, పృథ్వీ పాప కూర్చున్న దగ్గర పైన నరసింహస్వామి క్షేత్రం ఉంది. అటు రైట్ సైడ్న అమ్మవారి క్షేత్రము. అమ్మవారి క్షేత్రం లోపలికి వెళ్ళినప్పుడు తీయలేదు, బయట ఉన్నప్పుడు ఇంకా అందరూ ఇలా క్యాప్చర్ చేస్తున్నారు, అందుకే నేను కూడా క్యాప్చర్ చేస్తాను. ఇది వ్యూ, అటువైపు అమ్మవారు. ఇప్పుడు మళ్ళీ మనము ఇంకొక గోపురం వైపు వెళ్తూ ఉన్నాము. మాకైతే ఒక్కొక్క గోపురం చూస్తూ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనిపించింది. ఇక్కడ సందర్శకులు మొదటి ప్రాకారానికి ఫస్ట్ చేరుకుంటారు. అది కూడా రెండో దానిలాగే ఉంటుంది. ఇక్కడ దీని దక్షిణ భాగానికి ఒకే ద్వారం ఉంటుంది. నచికేతన్ గోపురం చెరోవైపున శంఖనిధి, పద్మనిధి అని పిలిచే బొమ్మలు, శంఖం, పద్మం ఉంటాయి. ఇవన్నీ విష్ణుమూర్తి చిహ్నాలు. ఇవి నైరుతిలో నిల్వ చేసే గదులకు అమర్చి ఉంటాయి. గర్భగుడి నుంచి బయటకు తీసుకువచ్చినప్పుడు స్వామివారి విగ్రహాన్ని ప్రతిఫలింపజేయడానికి మూలల్లో భారీ అద్దాలు బిగించి ఉంటాయి. వాయవ్య మూలలో భక్తుల చిత్రపటాలతో అలంకరించిన పైకప్పు యాగశాల, తొండమాన్ మండపం ఉంటాయి. తూర్పు భాగంలో 2 మండపాలు, అర్జున మండపం, కిలి మండపం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ దర్వాజా మీద ఉన్నటువంటి ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క విశిష్టతగా ఉంది. దాన్ని మనం దగ్గరగా చూసినప్పుడు ఒక మధురానుభూతికి ఫీల్ అవుతామండి. మనం వర్ణించలేము. అటువైపు ఇటువైపు ఉన్నటువంటి దేవతామూర్తులు, ఇటు ద్వారం. అటు ముందుకు వెళ్తే ఇటువైపు మనకి
అంతా కూడా ఇసుకుందండి. ఇదంతా ఎందుకంటే అప్పట్లోనే టెక్నాలజీ అంట. అంటే ఇప్పుడు మనం ఇంకుడు గింతలు అని పెట్టుకుంటున్నాం కదా, వర్షపు నీరు వస్తే గుడిలో ఇంకడం కోసం ఇక్కడ ఇసుక వేశారట. ఒకవైపు మేఘాలు అన్నీ కమ్ముకుంటూ ఉన్నాయి, భారీ వర్షం రాబోతోంది అని కూడా అనుకుంటూ ఉన్నాం. చూస్తున్నారు కదా నల్లని మబ్బులు ఎలా ఉన్నాయో. సాయంత్రం 5 కావస్తున్న సమయంలో ఇలా ఉంది వాతావరణం. ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి శ్రీ రామానుజుల ఆలయం ఉంటుంది, అక్కడికే ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇటు నుంచి మళ్ళీ గుడి ముందరికే రావచ్చేమో అని అనుకున్నాం, కాదు, అటు నుంచి మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్ ఒక ద్వారం ఉంటుంది. అటు వెళ్తే ఇంకా అబ్బురపరిచేటటువంటి శిల్పకళ, నో వర్డ్స్ అండి. ఒకవైపు వర్షం పడే సూచనతో కనిపిస్తున్నటువంటి మేఘాలు, చల్లని గాలి, ఇంకా ఎక్కడుంది రామానుజుల వారి ఆలయం, ఎక్కడుంది అనుకొని వెళ్తున్నాం. అటువైపు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మనకి ఎదురుగా ఏముంటుందంటే డోర్స్ వేసి ఉంటాయి. ఇదేంటి క్లోజ్ ఉంది అనుకుంటాం. సో అప్పుడు మేము ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాం. కరెక్ట్గా టెంపుల్లోకి ఎంటర్ అవుతూనే బీభత్సమైన వర్షము, పూర్తిగా తడిచిపోయాం. టెంపుల్ జస్ట్ లైన్లోనే తడిచిపోయాం. అంటే ఇంకా అంత బాగా వచ్చింది వర్షము. వర్షం పడుతుంది అని అక్కడ టెంపుల్ లోపల మమ్మల్ని 2 hours వెయిట్ చేయించారు. అప్పటికి మేము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నా కూడా 2.5 hours వెయిట్ చేసాము. అంటే టెంపుల్లోనే మాకు 7 అయిందనమాట. దర్శనం మాత్రం అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇంకా అదే వర్షంలో మనకి పక్కన అటు టెంపుల్ రామానుజుల వారి టెంపుల్ అక్కడ అని తెలిసింది. అది మళ్ళీ చూసాం, మళ్ళీ క్లోజ్ ఉందేంటి, అయ్యో స్వామి ఏంటి ఇంత దూరం వచ్చి మేము మిమ్మల్ని దర్శించుకోకుండా వెళ్ళిపోతామా అని భయం వేసింది, బాధేసింది, బెంగేసింది. కానీ సరే లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో అని వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఇప్పుడు ఇలా గోపురం కనిపిస్తుంది కదా, ఇందులో చూసినప్పుడు డోర్ వేసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇది కాదు, ఇటు నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది స్వామివారు. ఇలా పద్మాసనం వేసి కూర్చొని ఉంటారు. చూస్తూ ఉన్నప్పుడు ఒంట్లో ఒక షివరింగ్ వచ్చింది. మమ్మల్ని మేము వెళ్ళిన తర్వాత ఆ పంతులు గారు లోపలికి రమ్మని సైగ చేశారు. భయపడుకుంటూనే వెళ్ళాము, దండం పెట్టుకున్నాము. 1 నిమిషం 2 నిమిషాలు ఇంకా మౌనమే అక్కడ. ఇంకా ముగ్గురం కూడా అలా చూసాం. బయటకు వచ్చిన తర్వాత ఎంత బాగా అనిపించిందో. మా ముగ్గురు మొహాలు ఒకరొకరం చూసుకొని ఇంత దూరం వచ్చినందుకు అమ్మ స్వామివారి దర్శనం అయితే అయ్యింది. ముఖ్యంగా మా హస్బెండ్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన హ్యాపీనెస్ని చూసి నాకు హ్యాపీగా అనిపించింది. ఇంత చిన్న వయసులో మా అమ్మాయికి ఇది చూపించి శ్రీరామానుజుల వారి శరీరాన్ని మేము చూడగలిగాము. ఆ స్వామి దర్శనం అయ్యింది. ఆ భాగ్యాన్ని కలిగించినందుకు ఆ స్వామికి ఎప్పుడూ రుణపడి ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము అని అనిపించింది. తాయారు సన్నిధి, చక్రధ్వజర్ సన్నిధి, రామానుజర్ సన్నిధి, గరుడాల్వార్ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, ఆ తర్వాత హయగ్రీవార్ సన్నిధి, ఇవన్నీ దర్శనం చేసుకొని తృప్తిగా బయటకు వచ్చాము. అయితే టెంపుల్లో అంత వర్షం పడినా ఒకవైపు మాత్రం ఒక్క చుక్క నీరు లేకుండా ఇసుక ఉన్నట్ట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇలా స్ట్రైట్గా వెళ్ళంగానే శ్రీ రామానుజ సన్నిధి ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే మనకి ఇంకా స్వామివారి శ్రీరంగ మెయిన్ టెంపుల్ ఉంటుంది. దర్శనం అయితే చేసుకున్నాము. చూడండి వర్షంలో క్యూ లైన్లో కూర్చున్నప్పుడు ఇలా ఉన్నాము. దర్శనం బాగా జరిగాక ఇంకా బయటికి వస్తున్నప్పుడు రామానుజర్ వారిని దర్శనం చేసుకొని వస్తూ ఉన్నప్పుడు ఇలా వాటర్ ఉన్నాయన్నమాట. ఇంకా ఒక రూమ్ చూద్దాం అనుకొని వెళ్ళాం. అక్కడ మనకి ఈ టెంపుల్కి సంబంధించినవి ఉంటాయి కదా టూరిజంవి, అసలు బాగోలేవు. ఇంక ఇక్కడ ఉండలేము, వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ సిటీ అవుట్స్కట్స్లో మాకు ఒక హోటల్ అయితే దొరికింది. ఇవన్నీ నేను షార్ట్స్లో మీకు ఇంక్లూడ్ చేస్తానండి. హోటల్ రూమ్లోంచి గోపురం అయితే కనిపిస్తుంది. మార్నింగ్ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయకుండా బయలుదేరిపోయాము, మధ్యలో ఎక్కడైనా చేద్దామని. కానీ ఆ రోజు ఇంక బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మధురైలో కలుద్దాం. ఇప్పుడు ఆన్ ది వేలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీరంగం వెళ్తున్నాము. ఇంకొక 32 kilometers శ్రీరంగం వస్తుంది. తిరుచి దగ్గరలో ఉన్న శ్రీరంగం టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ అట్లాగే అక్కడ చిన్నజీయర్ స్వామి సమాధి అయినటువంటి ప్లేస్ కూడా ఉంది, దానికి కూడా వెళ్ళబోతున్నాము.
లంచ్ అయిపోయింది. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉండింది, అక్కడ మీల్స్ తినేసాము. అరౌండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 2 అవర్స్ ఉంది, 2:30 అవర్స్ ఉంది. 3:30కి రీచింగ్ టైం చూపిస్తుంది గూగుల్లో. సో వర్షిని అయితే మంచిగా కుచ్ కుచ్ హోతా హే సినిమా చూస్తుంది. ఒకసారి కనిపించవా వర్షిని? మంచిగా ట్యాబ్లో సినిమాలు డౌన్లోడ్ చేసుకొని చూస్తుంది. అండ్ ఇక్కడ మేము ఆగామన్నమాట. ఈ ట్రిప్లో, రోడ్ ట్రిప్లో నెక్స్ట్ ప్లేస్ శ్రీరంగం. స్టార్ట్ అవుదామా?